ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ధర్మం ఈరోజు మా మీద ఉంది కాబట్టి అదే ఆలోచనతో ఇక్కడ వచ్చినటువంటి కృష్ణం రాజన్న కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, చాలా మంది కోడంగల్లో ఉన్నటువంటి విద్యావేత్తలు చాలా మంది ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఈరోజు 10 ఏళ్ళకెళ్ళి మొద్దు నిద్రపోయిన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఇట్లా కనీసం నిరుద్యోగులని కనీసం వాళ్ళని పరామర్శించలేని దద్దమ్మ గత ప్రభుత్వం ఈ రోజు మొసలి కన్నీరు కారిస్తూ ఈరోజు మేమేదో నిరుద్యోగులను ఉద్ధరిస్తున్నాం, నిరుద్యోగుల బతుకుల్లో మేము వెలుగునిస్తున్నామని ఈరోజు మాయ మాటలు చెప్పి మరొకసారి నిరుద్యోగుల యొక్క కండ్లల్లో మట్టి పోసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు మీకు అంత సిద్ధశుద్ధి ఉంటే, అంత ప్రేమ ఉంటే 10 ఏళ్ళకెళ్ళి ఏడబడుకున్నావు కేటీ రామారావు, 10 ఏళ్ళకెళ్ళి ఏడబడుకున్న బాల్క సుమన్, 10 ఏళ్ళకెళ్ళి ఏడబడుకున్నావు గ్యాదర్ కిషోర్. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ మీ వారి ఉద్యమ సందర్భంలో అన్న పరిస్థితి యుద్ధంగా ఉంది,